నమస్తే సార్. నమస్తే. మా అహింస మెడిటేషన్ ఛానల్కి స్వాగతం సార్. అలాగే మా అహింస మెడిటేషన్ ఛానల్ యొక్క ప్రేక్షకులతో దయచేసి మీ యొక్క ధ్యాన అనుభవాల్ని, అలాగే మీరు ఏమైనా పొందిన గొప్ప గొప్ప అనుభవాల్ని తెలియజేస్తారని కోరుకుంటూ మీ పేరు, మీ ఊరితో ప్రారంభించండి సార్. కొంచెం పైకి. నా పేరు ఎస్ పాండురంగయ్య. మాది వనపర్తి, అంటే తెలంగాణ రాష్ట్రం. ఒకప్పుడు మహబూబ్నగర్ జిల్లాలో వనపర్తి అనేది ఒక పట్టణం, ఇప్పుడు వనపర్తి ఒక జిల్లాగా మారింది. నేను గవర్నమెంట్ స్కూల్లో మ్యాథమెటిక్స్ టీచర్గా పనిచేస్తున్నాను, స్కూల్ అసిస్టెంట్, జిల్లా పరిషత్ హై స్కూల్. నేను 2002 నవంబర్ 17వ తారీఖున నాకు మొట్టమొదటిగా ధ్యాన పరిచయం జరిగింది. నేను ఈ ధ్యానంలోకి రాకముందు కూడా ఈ యొక్క ఆత్మజ్ఞానం వైపే నేను ఉన్నాను. ఆ జ్ఞానం అంటే జిజ్ఞాస బాగా ఉండేదన్నమాట. మా అమ్మ, మా నాన్నగారుల ద్వారా నేను ఆ తత్వజ్ఞానాన్ని తెలుసుకున్నాను. మరి అంతకుముందే మా ముత్తాత గారు, అంటే మా తాతగారి తండ్రి, వారు ఒక గొప్ప తత్వవేత్త. వారు జీవితం అంతా ధ్యాన సాధనకి అంకితమయ్యి తత్వజ్ఞానాన్ని పొంది తత్వవేత్తగా మారారు. మహబూబ్నగర్ జిల్లాలో వారు చాలా ప్రసిద్ధిగాంచారు. వారికి మా ఊళ్ళో దేవాలయం కూడా కట్టారు. అంతటి తత్వవేత్తగా అన్నమాట. దేవునిగా పూజలు చేస్తూ ప్రతి సంవత్సరం కూడా ఒక వారం రోజులు సప్తాహము, భజన ఈ విధంగా చేసేవారనమాట. వారు ఒక 250 కీర్తనలు, అందులో తత్వాలు, మంగళహారతులు, ఎన్నో రాముని మీద కానీ కృష్ణుని మీద కీర్తనలు రాశారు. సో అవి ఎక్కువగా చిన్నప్పటి నుంచి భజనలో అవి చదివేవాడిని అనమాట. వారు మా ముత్తాత గారు రాసిన తత్వాలు మా అమ్మగారి ద్వారా, నాన్నగారి ద్వారా విని నేర్చుకోవడము, ఆ తత్వాలలో ఉన్నటువంటి జ్ఞానాన్ని మరి కొంత నేను అర్థం చేసుకుంటూ దానిపైన ఎక్కువగా నేను ధ్యాస పెట్టడం జరుగుతున్నది. అదే క్రమంలో మరి ఆ తత్వజ్ఞానమే అలా నా లోపల బాగా ఉండిపోయింది. మెల్లిమెల్లిగా అది పెరుగుతూ అలా ఆధ్యాత్మికత వైపు నేను అలాగనే మళ్ళీ ఉన్నానన్నమాట. అలా పరిశోధన జరుగుతూ ఉంది. ఇక అక్కడక్కడ కూడా కొన్ని సంస్థల్లో కూడా తెలుసుకోవడం, ఇంకా తెలుసుకోవాలనేటువంటి తపన, జిజ్ఞాస ఎక్కువగా నాకు ఉండేదన్నమాట. ఒకవైపు చదువుతున్నా కూడా నేను బిఎస్సి చదివి తర్వాత బీఈడి చేసి నేను టీచర్ జాబ్ తెచ్చుకున్నాను. మరి ఇది కూడా, ఈ జిజ్ఞాస అనేది కొనసాగుతున్నది నాకు. అదే క్రమంలో నాకు చిన్నప్పటి నుంచి గాత్రం, అంటే భగవంతుడిచ్చిన చక్కటి గొంతు ఉండడం వల్ల పాటలు కూడా పాడుతున్నాను. ఘంటసాల పాటలు, భక్తి గీతాలు, ఈ భజన కీర్తనలో తత్వాలు ఇవన్నీ కూడా పాడుతున్నాను. ఈ క్రమంలో నాకు ధ్యాన పరిచయం జరగడం 2002 డిసెంబర్ 16న మొట్టమొదటగా పత్రిసార్ని కలవడం. ఓకే సార్. సార్ పత్రికని అప్పుడు కలిసినప్పుడు మీకు మీ లోపల నుంచి వచ్చిన ఫీలింగ్ ఏంటి సార్? అద్భుతమైన నాకు ఎంత అంటే వారి సమక్షంలో ధ్యానం చేయడము, వారి వేణునాదం వినడం, వారి సందేశము, నేను వారికి అంకితం అయిపోయాను అప్పుడే, ఆ క్షణంలోనే. అద్భుతమైనటువంటి గురువు, అసలు గొప్ప యోగీశ్వరులు. ఇంకా వీరి దగ్గర తెలుసుకోవచ్చు అన్నీ అని అర్థమైపోయింది. అవును సార్. నా ప్రశ్నలన్నిటికీ ఆధ్యాత్మిక పరమైనటువంటి సందేహాలన్నీ వీరి ద్వారా తీరిపోతాయని తెలిసిపోయింది. ఓకే సార్. సార్, ఇలా ఇంట్లో కూర్చొని చేసే ధ్యానానికి, ఇలా పిరమిడ్ల దగ్గరికి వచ్చి చేసే ధ్యానానికి ఏమైనా తేడా తెలుస్తుందా? పిరమిడ్లో చాలా అద్భుతంగా త్వరగా ధ్యానం కుదురుతుంది. ఆలోచనలు తొందరగా కట్ అయిపోతాయి. చెప్పండి. పిరమిడ్లో ఆలోచనలు త్వరగా కట్ అయిపోతాయి. మామూలు ధ్యానానికన్నా పిరమిడ్ ధ్యానంలో ధ్యానం త్వరగా కుదురుతుంది. ఓకే సార్. సార్, ఇప్పుడు స్పిరిచువాలిటీకి, రియాలిటీకి ఏమైనా డిఫరెన్స్ చెప్తారా? స్పిరిచువాలిటీ అంటే జ్ఞానం, ఆత్మజ్ఞానం. ఆ జ్ఞానంతో మనం మన నిజ జీవితంలో జీవించాలి. ఏ క్షణంలో, ఏ సంఘటనకు అనుగుణంగా మనము ఆ జ్ఞానాన్ని మనము అప్లై చేసుకుంటాం. అవును సార్. ఇది మనకు లోపల అంతర్గతంగా జ్ఞానం ఎప్పుడు ఉంటుంది. మనం మామూలుగా ఉంటుంటాము, అవసరాన్ని బట్టి జ్ఞానం మనకు ఉపయోగపడుతుంది ఆచరణకు. ఓకే సార్. సార్, ఇప్పుడు స్పిరిచువల్ లైఫ్లో ఎవరైనా బంధువులు బాగా కలిసారంటే వాళ్ళని చూస్తే డాడీ అని పిలవాలని, వీళ్ళని చూస్తే బాబాయ్ అని పిలవాలని అలా అనిపించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అనిపించింది. నేను ఇప్పటికీ ఎంతో మందిని అక్కయ్య కానీ, డాడీ కానీ, అమ్మ అని కూడా అంటుంటాను.
ఓకే సార్, గ్రేట్ సార్, నిజంగా చాలా గ్రేట్ అది. సార్ ఇప్పుడు ఇక్కడ ప్రకృతి వ్యాలీ అంతా ఎలా అనిపిస్తుంది సార్? చాలా అద్భుతం సార్. అసలు నేను ఇంత లేట్ చేశాను అనిపిస్తుంది. ఎప్పటి నుంచో వింటున్నాను కానీ రాలేదు. ఈసారి రావడం అనేది చాలా ఆనందం. ప్రతి సంవత్సరం రావాలనిపిస్తుంది ఇక్కడ. ఓకే సార్. సార్ ఇక్కడ మన జగపతి రాజు గారు అరిటాకులు వేసి భోజనాలు పెడుతున్నారు కదా సార్, వాటి గురించి ఏమైనా చెప్తారా? అరిటాకులో పెట్టడం అనేది ఎంత అసలు గొప్ప విషయం. అసలు రాజుగారు ఎంత అద్భుతంగా అరేంజ్ చేశారంటే మరి ఎక్కడ ఇంత మన ధ్యాన కార్యక్రమాల్లో అరిటాకులు భోజనం పెట్టడం లేదు. అవును సార్. సార్ ఇప్పుడు మేము అహింస మెడిటేషన్ ఛానల్ అనేది బంటుమిల్లో లాంచ్ చేసాం సార్. ఈ అహింస మెడిటేషన్ ఛానల్ గురించి ఏమైనా 2 మాటలు చెప్తారా? అంటే కొత్తగా లాంచ్ చేసాం కదా, అప్పుడు వాటి గురించి ఏమైనా చెప్తారా మా డెవలప్మెంట్ కోసం? అహింస మెడిటేషన్ చాలా అనేది చాలా గొప్ప విషయం ఇది. ఎందుకంటే పత్రిగారి యొక్క మోటో అనేది హింసా చూడు హంస పక్కడు. సరిగ్గా మీరు ఆ పేరు పెట్టుకోవడం, అహింస మెడిటేషన్ రెండే మనిషికి కావాల్సింది. హింసా చూడు హంస పక్కడు, హంస అహింస మెడిటేషన్ ఛానల్. చాలా చక్కగా పెట్టారు పేరు కూడా. ఆ రెండింటితోటే ఛానల్ అనేది అద్భుతంగా మరి వ్యాప్తమై అందరినీ కూడా ధ్యానుల యొక్క అనుభవాలను తీసుకొని చాలా అద్భుతంగా ప్రచారం జరుగుతుంది. ఓకే సార్. సార్ ఇక్కడ మీకు ఇక్కడికి వచ్చి అందరినీ ధ్యానం అది మీ సంగీత నాదంతో అందరినీ మంత్రముగ్ధులు చేస్తూ ఉంటారు కదా, అప్పుడు మీకు కలిగే ఫీలింగ్ ఏంటి సార్? ప్రతి ఒక్కరు వచ్చి మిమ్మల్ని ప్రశంసించినప్పుడు అప్పుడు ఆనంద వర్ణనాతీతం. 20 ఏళ్ల నుంచి నేను ఇదే పని చేస్తున్నాను. ధ్యానంలో కూర్చోబెట్టి పత్రికారు ఏం చెప్పారంటే నాకు ఒక రోజంతా కూడా వారి పాటలు పాడించుకొని నువ్వు పిరమిడ్ ధ్యాన గీతాల మాస్టర్వి, ఆంధ్రప్రదేశ్ అంతా తిరుగు అని చెప్పారనమాట. ఓకే సార్. అంటే నా ధ్యానంలో నేను పాడినప్పుడు ధ్యానంలో వాళ్ళకు ఎంతో ధ్యాన స్థితి త్వరగా కలుగుతుంది ఎంతోమంది చెప్పారు నాకు. అవును సార్. నేను పాడడం వల్ల అంటే ఆ గాత్రము ఆత్మ యొక్క పరిణితి అనండి, దానివల్ల గాత్రంలో ఆత్మ ద్వారా వచ్చేటటువంటి ఆ గాత్రము అందులో ఉన్న జ్ఞానము, ఆ స్వచ్ఛత, దానివల్ల ఆ మాస్టర్స్ ఇచ్చేటువంటి ఎనర్జీ కూర్చున్న వాళ్ళకి ధ్యాన స్థితి వెంటనే కలుగుతుంది అనమాట. ఓకే సార్. ఇప్పుడు దాకా ఎక్కడైనా శాఖాహార ర్యాలీకి వెళ్ళారా? చాలా వెళ్ళాను. ఓకే సార్. బాగా ఎక్స్పీరియన్స్డ్గా అనిపించిన శాఖాహార ర్యాలీ ఏమైనా ఉందా సార్? 2010లో రాయ జగపతి రాజు గారి వెంట 40 రోజుల శాకాహారి ర్యాలీ జరిగింది కదా. అవును సార్. అప్పుడు ఒక 5 రోజులు పాల్గొన్నాను. ఓకే. అద్భుతమైన ఎనర్జీస్. అందులో 40 రోజులు నేను పాడిన 2 పాటలే ర్యాలీ అంతా జరిగాయి. 40 రోజులు. సార్ ఇప్పుడు మనం మహాకర్ణ యాత్ర అంటూ శాఖాహార ర్యాలీ మీద పాడుతుంటారు కదా, దాని గురించి ఏమైనా చెప్తారా? అసలు ఆ మహాకర్ణ యాత్ర అన్న ఆ పల్లవికి ఎలా వచ్చింది, ఆ పాటకి అసలు అర్థం ఏంటి అని మా ఛానల్ ప్రేక్షకులు చెప్తారా? మహాకరుణ అనేది అది చాలా అత్యుత్తమమైనటువంటి పదం. మానవునికి ఏర్పడవలసినటువంటిది కరుణ, చివరిది అది. ఇంకా అవును సార్. అందుకని పత్రికారు ఈ మహాకరుణ అనేది పెట్టడం జరిగింది. ప్రతి మనిషిలో కూడా కొద్దో గొప్ప కరుణ ఉంటుంది, కానీ అది ధ్యానం వల్ల గురువుతో కనెక్షన్ కావడం వల్ల కరుణ అనేది మహాకరుణగా మారుతుంది. మానవునిలో ఉండేది కరుణ. అవును సార్. జంతువుల్లో లేనిది మానవుల్లో ఉన్నది కరుణ. అవును సార్. ఇప్పుడు ఎంత అద్భుతమైన కొత్త విషయం అంటే మనకు భగవద్గీత ప్రకారం మరి మనుషులకు మాత్రమే ఉన్నది, జంతువుల్లో లేనిది జ్ఞానం అని భగవద్గీతలో ఉంది. ఇప్పుడు పత్రికారు కొత్త ట్రెండ్ సృష్టించి మానవులలో లేనిది మానవులలో ఉన్నది, జంతువులలో లేనిది మహాకరుణ. ఓకే. ఎందుకంటే ఒక జంతువు చనిపోయినప్పుడు ఆ జంతువులు వస్తాయి, కానీ మనం ఏదైనా చనిపోయినప్పుడు మనలో కరుణ పుట్టుకొస్తుంది కొద్దిగా అయినా కూడా. ఏ జంతువు చనిపోయినా కూడా అయ్యో పాపం అని. కాబట్టి మానవుల్లో ఉండేది కరుణ. ప్రతి మనిషిలో కొద్దో గొప్ప కరుణ ఉంటుంది. అది మహాకరుణగా మారాలి అనేటువంటిది పత్రికారి యొక్క ఆశయం. ఓకే సార్. ఇప్పుడు నేటి యువతరానికి ధ్యానం గురించి కానీ శాకాహారం గురించి కానీ ఏమైనా సందేశం ఇవ్వాలనుకుంటే మా ఛానల్ యొక్క ప్రేక్షకుల ద్వారా ఇవ్వండి సార్. నేటి యువత ముఖ్యంగా ఆధ్యాత్మికత కానీ, ముఖ్యంగా మన భారతదేశంలో సనాతన ధర్మం, ఋషి సాంప్రదాయం, ఈ తరం వాళ్ళకి ఆ యొక్క జ్ఞానం అందడం లేదు. ఏ స్కూళ్ళలో కూడా కాలేజీలో కూడా ఆధ్యాత్మికత లేదు. ఇప్పుడు మాలాంటి వాళ్ళు ఉన్నాం, ఒక 50, 60 ఏళ్ళు 70 ఏళ్ళ వాళ్ళు అంటే ఇంకా వాళ్ళందరికీ కాస్త కొద్ది గొప్ప ఉపనిషత్తులు, పురాణాలు, ఇవన్నీ రామాయణ భారతాలు కొన్ని విషయాలు తెలుసు, ఎలా జీవించాలి, ఎలా మాట్లాడాలి. కానీ ఈ కాలం యువతకి ఇవన్నీ కూడా కరువయ్యాయి. కాబట్టి ఇప్పుడు ధ్యానం ద్వారా ఇవన్నీ క్లుప్తంగా పత్రికారు వాటి సారాంశాన్ని అంతా కూడా తెలుగులో మరి విషయం ఏ భాషలోనైనా సరే పత్రికారు క్లుప్తంగా బోధించారు. ధ్యాన సాధన ద్వారా ఇంకా వాళ్ళకి అన్నీ తెలుస్తాయి. కాబట్టి ధ్యానం అనేది కంపల్సరీ ఈనాటి యువతకు అవసరం. ఓకే సార్.
ఓకే సార్, మీ యొక్క విలువైన సమయాన్ని మా ఛానల్ స్టూడియోకి వచ్చి కేటాయించినందుకు ధన్యవాదాలు సార్. మేము కోరుకునేది ఏంటంటే మా అహింస మెడిటేషన్ ఛానల్ని యూట్యూబ్లో సెర్చ్ చేస్తే మా ఛానల్ ఓపెన్ అవుతుంది సార్. దయచేసి దాన్ని సబ్స్క్రైబ్ చేసి మీ తోటి బంధువులతో కానీ ఆత్మ బంధువులందరితో కూడా సబ్స్క్రైబ్ చేయించండి సార్. ఎందుకంటే మాది ఇది అహింస మెడిటేషన్ ఛానల్ అనేది బంటుమిల్లిలో 1 year బ్యాక్ మేము లాంచ్ చేసాం సార్. పబ్లిక్లోకి తీసుకురాలేదు. మాకు మన లాస్ట్ యజ్ఞానికి మాలో ఒకరికి తాటు పుట్టింది, అట్లే ఇది అహింస మెడిటేషన్ ఛానల్ బంటుమిల్లికి అంకితం కాకూడదు, విశ్వవ్యాప్తంగా పాకాలనేసి మాకు తాటు పుట్టింది సార్. అందుకే మేము ఇప్పుడు అలా అందరిలో పబ్లిక్లోకి తీసుకొచ్చాము. అలాగే త్వరలో దీన్ని బ్రాంచ్ కూడా లాంచ్ చేయాలనేది మా కోరిక. అతి త్వరలో దీన్ని శాటిలైట్ ఛానల్ చేయాలనేది మా కోరిక సార్. మేము కోరుకునేది ఏంటంటే ప్రతి మాస్టర్ దగ్గర కూడా మేము కోరుకునేది ఏంటంటే ఓన్లీ సబ్స్క్రైబర్స్ కోరుకుంటున్నాము. ఎవరికి దగ్గర రూపాయి తీసుకోము, ఎవరికి బ్రాండ్ అంబాసిడర్లని కానీ ఆ బిరుదులు ఎవరికి ఇవ్వము సార్. దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి.